Okay students, in the last class we started the chemical properties of the elements. Okay, in that we completed the diagonal relationship and next inner pair effect. Okay, now we will discuss the topic that is the valency. Okay, that is the fourth property, that is valency. Okay, what is the valency? The combining capacity of an atom with the other atom is called as valency. The combining capacity of an atom, with other atoms, that is called as valency. Okay, the number of electrons. Okay, valency ki manam okate definition kaadu 2-3 forms lo manam explain cheyochu. Okay, the number of electrons in the outermost shell of the electron or atom are called as valency. Okay, the number of electrons present in the number of electrons present in the outermost shell of an atom, is called valency. Its valency. ఓకే, ఇంత ముందు చూసాం కదా, ఇక్కడ బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ తీసుకున్నప్పుడు మనం బ్యాలెన్స్ ఎలా డిస్కస్ చేసాం. NH2NP1, NH2NP2, NH2NP3, NH2NP4. ఓకే, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ as valency of that atom. Okay, next, the valency of an element is useful in writing the formula of the compound. Okay, valency is useful in writing the formula of a compound. ఓకే, ఒక కాంపౌండ్ లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ కి సంబంధించిన అవుటర్ ఎలక్ట్రాన్స్ కి అవుటర్ మోస్ట్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా కంబైన్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనం we can represent the formula. Okay, valency represents the whole number of the atom. Okay, valency is always a whole number. Okay, it contains the number of hydrogens, number of chlorines and 2 into number of oxygens. Okay, whole number అన్నాం అంటే ఏంటి, all the numbers of valence electrons of the atom. Okay, suppose example గా మనం ఏం తీసుకుందాం, compounds తీసుకుందాం. Suppose compound and valency of elements, valency of central element. ఓకే, వాటర్ తీసుకున్నప్పుడు ఏంటి, ఆక్సిజన్ మనం ఏం తీసుకున్నాం, అవుటర్ మోస్ట్. ఓకే, మనం ఎలిమెంట్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే బై కంపేరింగ్ ఇట్ విత్ ద నోబుల్ గ్యాసెస్. ఓకే, బై కంపేరింగ్ విత్ ద noble gas configuration. Okay, why? Because the noble gases configuration is stable configuration, that is NH2NP6. This is the stable octet configuration. Okay, and ఏంటి ఆక్టెట్, ఆర్బిటాల్ లో ఉండాల్సిన 8 ఎలక్ట్రాన్స్ అనే ఫిల్ అయిపోయాయి. ఓకే, ఇంకా ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఫిల్ అవ్వడానికి అక్కడ వేకెన్సీ ప్లేస్ లేదు. ఓకే, దిస్ ఈజ్ ద 18th గ్రూప్. నోబెల్ గ్యాసెస్ 18th గ్రూప్ కదా. 17th గ్రూప్ లో మనకి ఏమున్నాయి, హాలోజన్స్. ఓకే, అంటే ఏంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఇన్ ద సేమ్ వే మనకి 16th గ్రూప్, ఆక్సిజన్, సల్ఫర్, సిలికాన్, జర్మేనియం. నెక్స్ట్
15th గ్రూప్ నైట్రోజన్. ఓకే, ఇలా మనకి ఏమున్నాయి 18th గ్రూప్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. ఓకే, ఇక్కడ NS2 NP6 అన్నాం. ఫ్లోరిన్ అనేది ముందు గ్రూప్, ఒక ఎలక్ట్రాన్ అనేది లెస్ ఉంది, ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ లెస్ ఉంది. అంటే ఇవి స్టేబుల్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయా? లేదు. ఫుల్ఫిల్ ఆఫ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లేదు. ఓకే, టు గెట్ ద స్టేబుల్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ హాలోజన్స్ హ్యావ్ టు గెయిన్ 1 ఎలక్ట్రాన్. ఓకే, ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసినప్పుడు ఏమవుతాయి? NS2 NP6 కాన్ఫిగరేషన్ వస్తాయి. ఓకే, NS2 NP5, ఇక్కడ NS2 NP4. ఇక్కడ హాలోజన్స్ ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేయాలి. ఇక్కడ ఆక్సిజన్స్ ఏం చేయాలి? 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలి. ఓకే, ద valency also represented as the number of electrons gained or lost by an atom to get the stable octet configuration, that is also called as valency. ఓకే, స్టేబుల్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్కి రావడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది అనే దాన్ని కూడా మనం వ్యాలెన్సీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం. వాటర్లో ఏమున్నాయి? హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ అంటే ఏంటి? మనకి H+ ఒకటే ఉంది. ఓకే, 0 స్టేబుల్ కాన్ఫిగరేషన్ అయితే 0 ఉండాలి, 2 ఉండాలి, 8 ఉండాలి, 8 ఉండాలి. ఓకే, ఇక్కడ 1 కాబట్టి ఎటు కాకుండా ఉంది. అంటే ఏంటి? మనకి 0 నోబెల్ గ్యాస్ 0 కాన్ఫిగరేషన్కి రావాలంటే ఇట్ హ్యాస్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. దట్స్ వై హైడ్రోజన్ ప్రొవైడ్ ద ప్లస్ కాన్ఫిగరేషన్ H+. ఇక్కడ ఆక్సిజన్ ఏంటి? నోబెల్ గ్యాసెస్కి నియర్గా రావాలంటే 6 ఎలక్ట్రాన్స్ని లాస్ అయినా కావాలి, లేకపోతే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయినా కావాలి. 6 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం ఈజీ కాబట్టి ఇట్ కెన్ గెయిన్ ద 2 ఎలక్ట్రాన్స్. దట్స్ వై O-2. ఓకే, ఇక్కడ మనకి -2. ఏదైనా కాంపౌండ్ స్టేబుల్గా ఉండాలంటే ప్లస్ ఛార్జ్ ఈక్వల్ టు మైనస్ ఛార్జ్. ప్లస్ ఛార్జ్ ఎంత ఉందో మైనస్ ఛార్జ్ కూడా అంతే ఉండాలి. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ ఒకే ఆటం, ఎంత? -2. ఇక్కడ ప్రోటాన్ ఒకటి తీసుకున్నాం, +1. ఈక్వల్ కావాలంటే మనకి ఇంకొక ప్రోటాన్ ఉంటే వాల్యూ అనేది 0 వస్తుంది. ఓకే, దట్స్ వై ఇక్కడ కాన్ఫిగరేషన్ ఈస్ 2, valency is 2. In the same way, one more compound we will keep. Okay, sodium chloride, NaCl. క్లోరిన్ అనేది హాలోజన్స్ కదా, నోబెల్ గ్యాసెస్కి దగ్గరగా ఉన్నాయి. అంటే ఏంటి? -1ని చూపిస్తుంది. సోడియం 11, అటామిక్ నెంబర్ 11. ఓకే, నోబెల్ గ్యాసెస్కి నియర్గా ఏముంది? నియాన్ కాన్ఫిగరేషన్ ఉంది. నియాన్ ఎంత? 10 అంటే మనకి సోడియం నుంచి నియాన్ కాన్ఫిగరేషన్కి రావాలి. స్టేబుల్ కాన్ఫిగరేషన్కి రావాలంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవ్వాలి. అంటే ఏంటి? +1ని ప్రొవైడ్ చేయాలి. అంటే బ్యాలెన్స్ ఎంత? 1. ఇన్ ద సేమ్ వే MgCl, క్లోరిన్ అనేది -1. అంటే ఏంటి? 2 క్లోరిన్ ఆటమ్స్ కాబట్టి 2 × -1 -2 ఛార్జ్. ఇక్కడ -2 మైనస్ ఛార్జెస్ అండ్ ప్లస్ ఛార్జెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు కాంపౌండ్ స్టేబుల్ అన్నాం. అంటే ఏంటి? ఇక్కడ మెగ్నీషియం ఒకటే ఆటమ్ ఉంది, అలాంటప్పుడు మెగ్నీషియం ఎంత ఉండాలి? +2 ఉండాలి. అంటే కాన్ఫిగరేషన్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 2. ఇన్ ద సేమ్ వే Mg మెగ్నీషియం ఆక్సైడ్, ఆక్సిజన్ బ్యాలెన్స్ అవి ఆల్రెడీ నో -2. -2 అంటే ఏంటి? మెగ్నీషియంకి ఎంత ఉంటుంది? +2. ఇక్కడ కూడా 2 బ్యాలెన్స్. ఇన్ ద సేమ్ వే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ valency is +4, oxygen valency is -2. ఇక్కడ 2 oxygen atoms into 2. In the same way, it will provide the 4 oxidation for valency. Okay, like this, valency is useful in writing the oxidation states or outermost valence electron. Okay, coming to the variation of valency in groups. Okay, variation of valency in groups. Okay, groups కంపేర్ చేసినప్పుడు మనకి 1 to 4. Okay, from group 1, okay, that is 1A to 4th A. 1A to 4th A, the valency of an element is equal to the group number. The valency equal to group number. Okay, from 5th A,
fifth A to the seventh A, the valency equal to 8 minus group number. Okay, here we will see the, already we know the noble gases configuration 0, that is NS2 NP6. Okay, 0 valency. గ్రూప్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 1A నుంచి 4th A అన్నారు. ఓకే, ఫస్ట్ గ్రూప్, ఫస్ట్ A, సెకండ్ A, థర్డ్ A అండ్ 4th A. నెక్స్ట్ 5 to 7, 5th A, 6th A అండ్ నెక్స్ట్ 7th A. ఆల్రెడీ 8th గ్రూప్ 18th గ్రూప్ 0 గ్రూప్ కదా, నోబెల్ గ్యాసెస్ 0. ఓకే, ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు ఏముంటాయి ఫస్ట్ గ్రూప్లో? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్. ఇక్కడ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టన్, జినాన్. The same way lithium atomic number is 3, beryllium 4, boron is 5, carbon 6, nitrogen 7, 8 and 9. Next group. Okay, group number ఏంటి? First group, second, third, fourth. Okay, it is 13, 14, 15, 16 and 17. Next, valence electrons. Valence electrons ఎంత? lithium atomic number 3. ఓకే, స్టేబుల్ హీలియం మనం నోబెల్ గ్యాసెస్తో కంపేర్ చేస్తాం కదా. ఓకే, నోబెల్ గ్యాసెస్లో మనకి లిథియంకి నియర్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి? హీలియం. హీలియం అటామిక్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ నియాన్ అటామిక్ నెంబర్ 10. ఓకే, 10కి అంటే 7 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం కంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడం ఈజీ కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 1. బెరీలియంకి 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ బోరాన్కి 3 అండ్ నెక్స్ట్ కార్బన్కి 4. నైట్రోజన్కి ఏంటి? 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం ఈజీ, 3 అండ్ నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 1 అండ్ 0. ఇక్కడ ఏంటి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ నెక్స్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5, 6, 7. These are the valence electrons. It is a valence. Okay, in groups valency is ranges from 1, 2, 3, 4 and next decreases from 3 to 1, 0. Why? Because to get the nearest noble gas configuration, or they can lose the electron or they can gain the electron. Okay, coming to the periods. పీరియడ్స్లో ఏమవుతుంది? వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, వేరియబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. బికాస్ పీరియడ్లో మనకి ఎన్ని ఉన్నాయి? 14 ఉంటాయి, లేకపోతే 10 ఉంటాయి. డి బ్లాక్లో 10 ఉన్నాయి. డి బ్లాక్ సంబంధించి 10 గ్రూప్స్ ఉన్నాయి. 10 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 10 వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిస్ట్ చేయొచ్చు. ఓకే, దట్స్ వై ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్ ద valencies will change. ఓకే, next property is oxides. Okay, metallic nature or nature of oxides. Okay, variation of nature of oxides. Variation nature of oxides. ఓకే, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనే మనం గ్రూప్స్లో పీరియడ్స్లో డిస్కస్ చేసినప్పుడు గ్రూప్ 1ని కన్సిడర్ చేద్దాం. గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కలీ మెటల్స్. గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. Okay, alkali metals form M2O type oxides. ఆల్రెడీ చెప్పాను కదా, ఆక్సిజన్ వ్యాలెన్సీ అనేది -2, మెటల్ వ్యాలెన్సీ ఈజ్ -1. ఆక్సిజన్ వ్యాలెన్సీ ఈజ్ -2,
మెటా వ్యాలెన్సీ ఈజ్ ఇక్కడ +1 ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +1. ఓకే, హియర్ ద M2O టైప్ అంటే ఏంటి? ఆల్కలీ మెటల్స్ లిథియం, సోడియం, పొటాషియం, rubidium and cesium. Okay, M represents the metal. We can get the lithium oxide, Na2O, K2O, Rb2O and cesium 2O. Okay, like this we can get the oxides. Okay, as we move down in the group, okay, as we move down and enti ikkada nunchi ikkada varaku, as we move down in a group, metallic nature increases. Metallic nature increases. As we move down in a group, metallic nature increases. Okay, generally the metal oxides are basic in nature. Generally metal oxides are basic in nature. Metal oxides are basic in nature. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఓకే, ఇక్కడ అన్నీ కూడా మనకి మెటల్ ఆక్సైడ్సే కదా. ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? బేసిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, దట్ ఈస్ వై ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ basic nature of oxides also increases. Okay, in the same way in periods compare చేసినప్పుడు nature of oxides in periods. Okay, period number start from the third period kada. Okay, highest period. Okay, large period, third period. Okay, here we are considering the third period. Third period contains sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur. Okay, and chlorine. Okay, sodium forms Na2O, magnesium oxide Al2O3, silicon dioxide, and phosphorus forms the pentoxide. Okay, 10, and next SO3 and Cl2O7. Okay, these are the type of oxides belongs to the third period. Okay, the basic nature of oxides. Okay, already మనకి ఏంటి మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా బేసిక్ నేచర్ అని. ఇక్కడ మనం ఆక్సైడ్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మెటాలిక్ నేచర్ ప్లస్ ఆక్సైడ్స్ కంపేర్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇన్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, metallic nature decreases. In periods from left to right, metallic nature decreases. Metallic nature decrease అవుతుందంటే ఏంటి? Basic nature of oxides. Basic nature of oxides. Oxides decreases. Basic nature of oxides decreases. Basic nature decrease అవుతుందంటే ఏంటి? Acidic nature increases. Acidic nature of oxides increases. Acidic nature of oxides increases. Okay, థర్డ్ పీరియడ్ ఏమవుతుంది? మెటాలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అంటే ఏంటి? అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, గ్రూప్లో పీరియడ్లో మనం ఆల్ ప్రాపర్టీస్ని ఒక టేబుల్ ఫామ్లో చూద్దాం. ఓకే, హియర్ S block, next here it is the B block, and here it is the P block and the F block. S block, P block, B block and F block.
Okay, what are the properties here we are considering? Atomic radius, ionic radius, okay, and next electron affinity, ionization enthalpy, all are the properties, okay. In groups, okay, general గా ఒక tabular form లో చూద్దాం. properties in groups and in periods. Okay, properties are number of shells, atomic size, next valence electrons, and next valency, ionization enthalpy, electronegativity, and metallic nature, and basic nature of oxides. And next non-metallic nature. Acidic nature of oxides. Okay, what is happened in the groups? Number of shells from top to bottom. Here in groups from top to bottom. In periods left to right. The properties are considering from the left to right. Okay, number of shells increases. Okay, in periods number of shells same, from left to right same or change, do not change. Atomic size also increases, atomic size decreases. And next valence electrons same, because ఒక గ్రూప్ కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ valence electrons అన్ని కూడా సేమ్ ఉంటాయి. Show various numbers. Periods లో various oxidation states ఉంటాయి. And valency also same. Okay, గ్రూప్ కి సంబంధించిన valency suppose already చెప్పాం కదా, already same. Okay, show various. Ionization enthalpy, atomic size increase అవుతుందంటే ఏంటి? Ionization enthalpy decreases from top to bottom, and in periods increases. And electronegativity decreases, and here it is increases. And metallic nature from top to bottom increases. And the basic nature of oxides also increases. Metal oxides are in basic nature. Okay, metallic nature from left to right in periods decreases. Okay, that's why the basic nature of oxides also decreases. And non-metallic character here decreases. Metal character increase అవుతుందంటే ఏంటి? Non-metallic character decreases. Acidic nature increases. Okay, here it is increases, it decreases. Okay, these are the overall properties. Here we are electron affinity. Okay, all are same. Okay, these are overall properties of the elements in the periodic table. Okay, up to this we completed the classification of elements. Okay, in the next class we will start the third chapter, chemical bonding and molecular structure. Okay, thank you.